హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్గా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సర్ బౌల్ తీసుకుని అందులోకి మరమరాలను వేసుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి మరమరాలు తీసుకోవాలి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అలాగే కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనకి మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ పిడతకందిపప్పు పుల్ల పుల్లగా టేస్టీగా ఉండాలంటే ఒక చెక్క లెమన్ని వేస్తున్నాను. అలా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ మరమరల్లోకి 1/2 చెక్క లెమన్ని వేసుకున్నాం కదా, ఆ కొద్ది లెమన్కే మనకి మరమరాలు అనేవి మెత్తపడిపోతాయండి. పిడతకందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిడతకందిపప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమ పిండిలో సాల్ట్ వేసుకుని ఆ విధంగా గట్టిగా కలుపుకుని పెట్టుకోవాలి. అలా రౌండ్గా బాల్లా చేసుకుని చపాతీలా ప్రిపేర్ చేసుకోవడమే. గోధుమ పిండిని కలిపేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి. అందుకోసం నేను వీడియో చూపించలేకపోయాను. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే చపాతీని బాగా పలుచగా చేసుకోకూడదండి, కొద్దిగా మందంగానే చేసుకోవాలి. చూసారు కదా, చపాతీని ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. చపాతీని అలా రౌండ్గా చేసుకున్న తర్వాత నేనైతే స్టీల్ బౌల్ ఒకటి తీసుకున్నాను. అలా రౌండ్గా ఉండే ఒక బౌల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. నేను ఇక్కడ బౌల్కి బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయాను. మీరు మాత్రం కంపల్సరీ చేసుకోండి. అలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు ఆయిల్లో వేసిన తర్వాత ఈ రోటీ అనేది త్వరగా ఊడొచ్చేస్తుందండి బౌల్ నుంచి. అప్పుడు మరింత ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా నాకు బాగానే వచ్చేస్తుంది. బట్ మీకు మరింత ఈజీ అవ్వాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి. చపాతీని బాగా మందంగా చేసుకోవడం వల్ల బాగా వస్తుందండి. బాగా పలుచగా చేసినట్లయితే మాత్రం చిల్లు పడిపోయే అవకాశం ఉంది. చూసారు కదా, ఆ విధంగా బౌల్ సైడ్స్ ఉండే అడ్జస్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. అంతే అండి, మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అవ్వకూడదండి, మీడియంలోనే హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అయినట్లయితే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల బాగా దూరగా వేగుతుంది, అలాగే త్వరగా ఊడొచ్చేస్తుంది కూడా. అది ఆయిల్లో బాగా వేగేంత వరకు కూడా వదిలేయకూడదండి, ఆ బౌల్ని తీసేయాలి. ఆయిల్లో బాగా వేగిపోయినట్లయితే మనకి తీసేటప్పుడు కష్టం అవుతుంది కదా, అందుకోసం మనకి కొద్దిగా వేగినప్పుడు తీసేసుకోవాలి. ఆ విధంగా నైఫ్తో లాగితే వచ్చేస్తుందండి. చెప్పాను కదా మీకు, ఆయిల్ అప్లై చేయనట్లయితే తీయడం కష్టం అవుతుందని. నాకైతే అలాగే అయ్యింది. మీరైతే ఆయిల్ని అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా అయితేనో ఆ గిన్నెని అయితే మాత్రం స్లోగా లాగేశాను. బాగా ట్రై చేయగా ఊడొచ్చేసింది. ఆ విధంగా బౌల్ తీసేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా వేయించుకోవాలి. అలా బాగా వేయించుకున్న తర్వాత ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, కష్టమేం కాదండి. చూస్తున్నారు కదా, అలా 2 సైడ్స్ కూడా బాగా వేయించుకోవడం వల్ల సైడ్స్ కూడా బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇది బ్యాక్ సైడ్ అయితే బాగా వేగుతుంది, కానీ లోపల అయితే తెల్లగానే ఉంటుంది కదా. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంది అనాల్సింది ఎవరైనా. చూసారు కదా, ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడడానికి చాలా బాగున్నాయి కదా, స్మాల్ బౌల్స్ లాగా. తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వాటిలోకి కాంబినేషన్ గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిడతకందిపప్పుని అందులో వేసుకుని తినాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా పిడతకందిపప్పు బౌల్స్ రెడీ. యాక్చువల్లీ వీటి పేరుందో లేదో కూడా తెలీదు, బాగుందని చెప్పి పెట్టేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా. మరి మీకు మా వీడియో నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.